హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పిఆర్ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఎంఎస్ వర్డ్లో రెఫరెన్సెస్ ట్యాబ్లో ఉన్న ఇండెక్స్ గ్రూప్ ఇండెక్స్ గ్రూప్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, చిన్న గమనిక, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది రన్ అవుతుంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు జాయిన్ కావాలనుకుంటే ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు జాయిన్ కావచ్చు. అలాగే మన యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్, ప్రీవియస్గా అప్లోడ్ చేసిన వీడియోస్ అన్ని కూడా వాటి యొక్క ప్లేలిస్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ ఉంటాయి, అక్కడి నుంచి వాటిని చెక్ చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మన టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఎంఎస్ వర్డ్లో రెఫరెన్సెస్ ట్యాబ్లో ఉన్న ఇండెక్స్ గ్రూప్ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందో తెలుసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ నేను ఎంఎస్ వర్డ్ అనేది ఓపెన్ చేశాను. ఇక్కడ దీని టైటిల్ చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ రెఫరెన్సెస్ ట్యాబ్లో ఇండెక్స్ గ్రూప్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుసుకుందాం. ఇక్కడ నేను రెఫరెన్సెస్ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఆల్ట్ ఎస్ తో. Alt S upper ribbon references tab alt followed by S. ఓకే, మనకి ఇక్కడ రెఫరెన్సెస్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది. ఇక్కడ నేను డౌన్ ఏరో తో ఓపెన్ చేస్తున్నాను. Menu table of contents sub menu provide an overview. ఓకే, ఇక్కడ నేను ఒకసారి లెఫ్ట్ ఏరో వేస్తాను. Table of authorities insert table of authorities. ఇప్పుడు నేను షిఫ్ట్ ట్యాబ్ తో నేను నావిగేట్ అవుతున్నాను. Mark site update index insert mark entry dot captions cross dash index mark entry dot button alt followed by SN. చూడండి, ఇండెక్స్ ఇక్కడ మనకి ఈ యొక్క ఇండెక్స్ గ్రూప్ లో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మార్క్ ఎంట్రీ. ఓకే, మార్క్ ఎంట్రీ దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ ఆల్ట్ SN. ఒకసారి చూడండి, mark entry dot button alt followed by SN. చూడండి, ఆల్ట్ SN. ఇక్కడ మనకి ఈ యొక్క ఇండెక్స్ గ్రూప్ లో ఈ యొక్క మార్క్ ఎంట్రీ అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే, మనం ఏ బుక్ చూసినా, ఓకే, అది బ్రైల్ బుక్ కానివ్వండి లేదా నార్మల్ బుక్ కానివ్వండి, ఏ బుక్ చూసినా ఇండెక్స్ కి సంబంధించిన పేజ్ అనేది ఫస్ట్ లో ఒకటి ఉంటుంది. దానికి సెపరేట్ గా ఇండెక్స్ కి సంబంధించిన ఒక పేజ్ అయితే బుక్ కి ఫస్ట్ లో క్రియేట్ చేస్తారన్నమాట. ఓకే, క్రియేటర్స్ బుక్ కి ఫస్ట్ లో ఇండెక్స్ కి సంబంధించిన ఒక పేజ్ అనేది అక్కడ క్రియేట్ చేస్తారు. అక్కడ ఇండెక్స్ ఏముంటుంది, అలాగే చాప్టర్, అలాగే చాప్టర్ పేజ్. ఓకే, అది లెసన్ అనేది ఏ యొక్క పేజ్ లో ఉంది, పేజ్ నెంబర్, అలాగే లెసన్ నెంబర్, అవన్నీ కూడా ఆ యొక్క ఇండెక్స్ పేజ్ లో అక్కడ వాళ్ళు ప్రింట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అదే ఇండెక్స్ పేజ్ అనేది మనం ఏ విధంగా ఇక్కడ క్రియేట్ చేయాలి అనేది మనం ఇప్పుడు ఈ యొక్క ఇండెక్స్ గ్రూప్ ద్వారా మనం తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, ఈ యొక్క ఇండెక్స్ గ్రూప్ అనేది మనకి ఈ విధంగా వర్క్ అవుతుంది. ఇక్కడ నేను ఈ యొక్క మార్క్ ఎంట్రీ పై నేను స్పేస్ భరిస్తున్నాను. Space leaving menus leaving ribbons edit mark index entry main entry colon type in text. చూడండి, ఇక్కడ మెయిన్ ఎంట్రీ అంటే ఇప్పుడు మనం మెయిన్ ఎంట్రీ నుంచే కదా మనం ఎప్పుడైనా లోపలికి వెళ్ళేది. మెయిన్ ఎంట్రీ నుంచే కదా సబ్ ఎంట్రీకి కావాలనుకుంటే మనం లోపలికి నావిగేట్ అయ్యేది మెయిన్ ఎంట్రీ. ఇక్కడ మెయిన్ ఎంట్రీ అడుగుతుంది అంటే ఆ యొక్క బుక్ కి సంబంధించిన ఎంట్రీ ఏంటి. ఓకే, ఆ ఎంట్రీ ఏంటి. ఓకే, ఆ యొక్క బుక్ టైటిల్, ఆ యొక్క బుక్ సంబంధించిన టైటిల్ అవ్వచ్చు, లేదంటే ఆ యొక్క బుక్ సంబంధించిన ఇండెక్స్ నెంబర్ అవ్వచ్చు, మన ఇష్టం. ఇక్కడ మెయిన్ ఎంట్రీ మనం ఇవ్వాలి. ఇక్కడ నేను మెయిన్ ఎంట్రీ ఇస్తున్నాను, ఎంఎస్ ఆఫీస్ అని ఇస్తున్నాను. Words both characters and words M S MS O F F I C E office sub entry colon type in text. ఇక్కడ సబ్ ఎంట్రీ అడుగుతుంది. సబ్ ఎంట్రీ మనం కావాలనుకుంటే ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, లేదంటే ఒక నెంబర్ ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం. ఇక్కడ నేను సబ్ ఎంట్రీ అనేది ఇక్కడ కూడా ఒక నేమ్ ఇస్తున్నాను, నేను ఎంఎస్ వర్డ్ ఇస్తున్నాను. S M S W O R D. ఓకే, ఎంఎస్ వర్డ్ ఇచ్చాను. ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేస్తాను. Word current page radio button checked to change the selection press up or down arrow. చూడండి, కరెంట్ పేజ్ అనేది ఇది చెక్ లో ఉండాలి, ఇది మనం నాకు చెక్ చేయకూడదు. ఇప్పుడు నేను ట్యాబ్ ఇచ్చేస్తాను. Bold check box not checked to check press space bar alt plus D. చూడండి, బోల్డ్ అనేది నా చెక్ లో ఉంది. మనకు కావాలనుకునే చెక్ చేసుకుంటే మనం టైప్ చేసిన టెక్స్ట్ అనేది థిక్ కలర్ లోకి అది మారడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. ఇక్కడ నేను చెక్ చేస్తున్నాను స్పేస్ బార్ తో. Space checked. ఓకే, ఇప్పుడు నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Italic check box not checked to check press space bar alt plus. అలాగే ఇటాలిక్ అనేది నా చెక్ లో ఉంది. ఇది మనం చెక్ చేస్తే ఆ యొక్క టెక్స్ట్ అనేది మనం ఏదైతే మెయిన్ ఎంట్రీ సబ్ ఎంట్రీ టెక్స్ట్ ఇచ్చామో ఆ యొక్క టెక్స్ట్ అనేది బెండ్ అయినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. ఇది నేను చెక్ చేయట్లేదు, నేను ట్యాబ్ ఇచ్చేస్తాను. Mark button to activate press space bar alt plus M. మార్క్ బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, Enter close button to activate press space bar. చూడండి, ఇక్కడ మనకి క్లోజ్ వచ్చింది. ఇక్కడ కూడా ఎంటర్ ఇస్తున్నాను. Enter document 1-word edit. చూడండి, ఇప్పుడు ఒకసారి అప్పేర్ చేస్తున్నాను. మనం డాక్యుమెంట్ అయితే వచ్చాం. Hidden MS space marker misspelled hidden office colon MS hidden space marker word quote space marker \d space marker new line. చూడండి, ఈ విధంగా మనకి మార్క్ ఎంట్రీ అనేది ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు అన్నమాట. ఒక టెక్స్ట్ ని ఇండెక్స్ పేజ్ లో మనం మెయిన్ ఎంట్రీలో ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు ఈ యొక్క మార్క్ ఎంట్రీ అనే ఆప్షన్ ద్వారా ఇండెక్స్ గ్రూప్ లో. ఓకే, ఇప్పుడు నేను మరొకసారి రెఫరెన్సెస్ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఇండెక్స్ గ్రూప్ లో మరొక ఆప్షన్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ ఆల్ట్ ఎస్ ఇస్తున్నాను. Alt S upper ribbon references tab alt followed by S. ఇక్కడ డౌన్ ఏరో Menu table of content. ఇప్పుడు left arrow వేస్తున్నాను. Table of authorities insert mark index insert index dot button alt follow mark entry dot button alt follow
చూడండి మన మార్క్ ఎంట్రీ గురించి తెలుసుకున్నాం. దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ Alt SN. ఓకే, ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేస్తాను. Insert index dot 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 button Alt followed by SX. చూడండి ఇన్సర్ట్ ఇండెక్స్, దీని యొక్క ట్యాబ్ రిలేటెడ్ షార్ట్ కట్ Alt SX. ఓకే, మనం ఇండెక్స్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఆ యొక్క ఇండెక్స్ మనం ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ స్పేస్ బార్ ఇస్తున్నాను. Space leaving menus leaving ribbons Alt plus X index tab select. ఓకే, ఇప్పుడు నేను మనకి ఇక్కడ ఇండెక్స్ ట్యాబ్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Print preview scroll bar. చూడండి ప్రింట్ ప్రివ్యూ అంటే మనం ఇక్కడ నుంచి ప్రివ్యూ చూసుకోవచ్చు. ప్రింట్ అనేది ఏ విధంగా వస్తుందని చెప్పేసి మనం ప్రివ్యూ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Indented radio button checked. To change the selection press up or down arrow. చూడండి ఇండెంట్ అనేది చెక్ లో ఉంది. మనకు కావాలనుకుంటే నా చెక్ చేసుకోవచ్చు. ఇదేమి మనం పెద్ద ఏమీ అవసరం లేదు మనకి. ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Columns colon edit combo 2. To set the value use the arrow keys or type the value. చూడండి ఇప్పుడు కాలమ్స్ అనేవి 2 ఉన్నాయి. అంటే కాలమ్స్ 2 ఎందుకు ఉన్నాయంటే ఇక్కడ ఫస్ట్ కాలమ్ లో పేజ్ ఆ యొక్క లెసన్ నేమ్ ఉంటుంది. సెకండ్ కాలమ్ లో ఆ యొక్క పేజ్ నెంబర్ ఉంటుంది అన్నమాట. ఓకే, కాలమ్ ఫస్ట్ కాలమ్ లో లెసన్ నేమ్ ఫస్ట్ కాలమ్ లో లెసన్ నేమ్ ఉంటుంది. సెకండ్ కాలమ్ లో పేజ్ నెంబర్ ఉంటుంది. ఆ విధంగా మనం 2 కాలమ్స్ మనం పెట్టుకోవాలంటే 2 కాలమ్స్, లేదంటే మనం ఇంకా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అప్ అండ్ డౌన్ తో నేను అప్ అండ్ చేస్తాను. చూడండి 3 4 ఇక్కడ మనకి 4 కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడ అంతకంటే ఏమీ ఉండవు. ఇక్కడ మనకి 1 కాలమ్ 2 కాలమ్ 3 కాలమ్ 4 కాలమ్. ఇక్కడ మనకి 4 కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ నేను 3 పెడుతున్నాను. ఓకే, 3 కాలమ్స్ పెట్టాను. ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Language colon combo box English left parent India right parent. To change the selection. ఓకే, మనకి లాంగ్వేజ్ అనేది ఇండియా ఇంగ్లీష్ ఉంది. మనకు కావాలనుకుంటే మన అప్ అండ్ డౌన్ తో వేరే లాంగ్వేజ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. నేను ట్యాబ్ ఇచ్చేస్తున్నాను. Right align page numbers check box not checked. To check press space bar Alt plus R. చూడండి రైట్ అలైన్మెంట్ పేజ్ నెంబర్ అనేది రైట్ అలైన్మెంట్ లో రావాలంటే అంటే రైట్ సైడ్ లో పేజ్ నెంబర్ రావాలంటే దీన్ని మనం చెక్ లో ఉంచుకోవాలి. లేదంటే మనకి లెఫ్ట్ సైడ్ అనేది కావాలంటే లెఫ్ట్ సైడ్ ఉంచుకోవచ్చు. Format right align page numbers check box not checked. To check press space నా bar. చెక్ లో ఉంది. నాకు పేజ్ నెంబర్ అనేది రైట్ అలైన్మెంట్ లో రావాలంటే రైట్ సైడ్ రావాలి. ఇక్కడ చెక్ చేస్తాను. Space checked. ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేస్తాను. Tab leader colon combo box dot dot dot. To change the selection use the arrow keys Alt plus D. చూడండి ట్యాబ్ లీడర్ ఇది మనకు కావాలంటే అప్ అండ్ డౌన్ దీన్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. Dash 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 3 dot 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 2 left parent none right parent 1 of 4 dot 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 2 of 4 dash 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 3 of 4 underline 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 4 of dash 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 3 of 4 dot dot left parent none right parent 1 of 4. ఓకే, నేను నన్ లో పెట్టుకున్నాను. ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేస్తాను. Formats colon combo box from template. To change the selection use the arrow keys. అలాగే ఫార్మాట్స్ ఇక్కడ మనకి టెంప్లెట్ ఉంది. మనకు కావాలనుకుంటే అప్ అండ్ డౌన్ మనం దీన్ని చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. Classic 2 of 7. క్లాసిక్ Fancy 3 of 7. ఫ్యాన్సీ Modern 4 of 7. మోడర్న్ Bulleted 5 of 7. బుల్లెటెడ్ ఇక్కడ నేను మోడర్న్ ఇస్తున్నాను. Modern 4 of 7. ఓకే, ఇప్పుడు ట్యాబ్ ఇచ్చేస్తాను. Mark entry dot 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 button to activate press space bar Alt plus. చూడండి మార్క్ ఎంట్రీ Auto mark dot 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 button to ఆటో activate. మార్క్ OK button to activate press space ఓకే bar. బటన్ ఇక్కడ ఎంటర్ ఇస్తున్నాను. Enter. Print view edit section 3. ఇప్పుడు చూడండి సెక్షన్ 3 Section 2 page 1 3 text columns and hidden. చూడండి సెక్షన్ 2 Index M paragraph mark field. చూడండి ఇండెక్స్ ఎం ఈ విధంగా ఒక సెక్షన్ వైజ్ గా మనకి రావడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క ఇండెక్స్ పేజ్ అనేది ఈ విధంగా మనం ఇన్సర్ట్ ఇండెక్స్ ని మనం ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మార్క్ ఎంట్రీ కూడా మనం చూసాం ఆల్రెడీ. ఇప్పుడు నేను మరొకసారి రెఫరెన్సెస్ ట్యాబ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. ఈ యొక్క ఇండెక్స్ గ్రూప్ లో మరొక ఆప్షన్ ఉంది. ఆ యొక్క ఆప్షన్ కూడా మనం తెలుసుకుందాం. Alt S upper ribbon menu table of content table of marks index insert index dot dot mark entry dot insert index update index button Alt followed by SD. చూడండి అప్డేట్ ఇండెక్స్. ఓకే, మనం ఏదైనా సరే ఇక్కడ వర్క్ చేస్తాం కదా. ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అది మనకి అప్డేట్ కావాలనుకుంటే ఇక్కడ మనం ఎంటర్ ఇచ్చి మనం అప్డేట్ చేసుకోవాలి. ఇక్కడ ఒకసారి నేను ఎంటర్ ఇస్తున్నాను. Enter leaving menus leaving ribbons print view edit. చూడండి Section 2 page section 1 page 1 ఇది మనకి అప్డేట్ అయిపోద్ది అన్నమాట. ఓకే, ఈ విధంగా మనం అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనకి ఈ యొక్క రెఫరెన్సెస్ ట్యాబ్ లో ఈ యొక్క ఇండెక్స్ గ్రూప్ అనేది మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఈ యొక్క ఇండెక్స్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందో మీరు చూసారు కదా. ఈ యొక్క వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క విలువైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.